గ్రేటర్ హైదరాబాద్ బాహుబలిలా మారుతోంది. దేశంలోనే అతిపెద్ద నగరాల జాబితాలోకి మారనుంది. ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలు విలీనానికి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మహానగరం ఇప్పుడున్న హైదరాబాద్ కు నలువైపులా విస్తరిస్తోంది. విలీన ప్రతిపాదనలో ఉన్న కార్పొరేషన్లు ఏవంటే పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నర్సింగి, అదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచమ్మపల్లి, తుమ్ముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగిర్, మీర్పేట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్లు కాగా విస్తరించిన తర్వాత 2200 చదరపు కిలోమీటర్లుగా మారే అవకాశం ఉంది. వీటన్నింటితో గ్రేటర్ హైదరాబాద్ విస్తరించి సరే మరి ఈ ప్రాంతాలకు కూడా నగరానికి దక్కే సౌకర్యాలన్నీ కలుగుతాయా అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, హైదరాబాద్ మహానగరం ఇప్పుడు పెద్ద మహానగరంగా కూడా విస్తరించబోతా ఉంది. అయితే దేశంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ నగరాలలో కూడా హైదరాబాద్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అట్లాంటి మహానగరం ఇప్పుడు పెద్ద నగరంగా కూడా విస్తరించబోతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి అనేది కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి 650 చదరపు కిలోమీటర్ల నుంచి కూడా విస్తరించిన తర్వాత 2735 చదరపు కిలోమీటర్లు కూడా ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధి అనేది కూడా విస్తరించబోతా ఉంది. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో శివారు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒకే పట్టణాభివృద్ధి సంస్థలోకి తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ శివారు ప్రాంతాలైనటువంటి అన్నిటిని కూడా మున్సిపాలిటీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అన్నిటి కూడా సమాన కోణంలో కూడా అది రోడ్లు అదేవిధంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, నీటి వ్యవస్థ ఇవన్నిటి కూడా అన్నిట్లు కూడా సమానమైనటువంటి అభివృద్ధి కోణంలో తీసుకెళ్లాలనే ప్రధాన ఉద్దేశం కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కూడా అన్నిటిని కూడా పన్నుల భారం కూడా యొక్క శివారు ప్రాంతాల్లో కూడా పన్నుల భారం పడే అవకాశం ఉంది. అయితే జీహెచ్ఎంసీలో ప్రధానంగా ఉన్నటువంటి ఆస్తి పన్ను అదేవిధంగా నీటి పన్ను అనేది కూడా ఈ యొక్క శివారు ప్రాంతాల్లో మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్లో కూడా ఖచ్చితంగా పన్నుల భారం పడే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ వచ్చేసి ప్రస్తుతానికైతే 8,000 కోట్ల బడ్జెట్ ఉండగా ఈ యొక్క విస్తరణ తర్వాత కూడా ఇది దాదాపుగా 15,000 కోట్ల వార్షిక బడ్జెట్కు చేరే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య చూసినట్లయితే 150 ఉండగా ప్రస్తుతం ఒకవేళ విస్తరణ తర్వాత అవన్నీ కూడా భారీ సంఖ్యలో డివిజన్ల స్థాయి అనేది కార్పొరేటర్ల స్థాయి అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా హైదరాబాద్ మహానగరం అనేది ఈ యొక్క భారతదేశమే కాకుండా అంతర్జాతీయాన్ని కూడా ఆకర్షించే విధంగా కూడా ఈ యొక్క హైదరాబాద్ నగర శివార ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసినట్లయితే ఖచ్చితంగా వివిధ దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ప్రస్తుత పోలీస్ కమిషనర్లు ఏవైతే 3 ఉన్నాయో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3 పోలీస్ కమిషనర్ల తరహాలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధి ఏదైతే పెంపు కారణంగా కూడా తర్వాత ఈ యొక్క 3 కార్పొరేషన్లు పోల్తూ దీనిలో భాగంగా కూడా ఖచ్చితంగా 3 కార్పొరేషన్లు చైర్మన్ అంటే కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అయితే ప్రభుత్వం నిన్నటి క్యాబినెట్లో కూడా జీహెచ్ఎంసీ విస్తరణకు సంబంధించినటువంటి 27 మున్సిపాలిటీ ఏవైతే ఉన్నాయో అంటే ఇందులో 20 మున్సిపాలిటీ అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వీటిని విలీనం చేస్తూ కూడా ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదాన్ని కూడా ఈ యొక్క జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా నిన్న ఆమోదించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.